మహబూబాబాద్ జిల్లాలో దారుణం. అర్ధరాత్రి 11 గంటలకు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మరియు కళాశాల నుండి 12 ఏళ్ల జోష్న అనే పాప షట్టర్ తెరుచుకుని పారిపోయింది. అటువైపుగా వెళ్తున్న కరాటే మాస్టర్ రాంబాబు వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా ఎవరూ రెస్పాండ్ కాకపోవడంతో ఏబీ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జల్లి శ్రావణ్ కుమార్ కి ఫోన్ చేసి వెంటనే ఇంటి నుండి వెళ్తుండగా మార్గ మధ్యలో కురివి ఎస్ఐ బైరు గోపి పెట్రోలింగ్ లో ఉండగా వెంటనే కార్ ఆపి విషయం చెప్పగానే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేశారు. గంటన్నర తర్వాత ఆ పాప దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఎటువంటి బాధ్యత లేని హాస్టల్ సిబ్బందిని వెంటనే తీసివేయాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు. మన ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ 5th క్లాస్ ఇయర్ స్టార్ట్ అయింది. కొత్త బిల్డింగ్. నేను మా ఫ్రెండ్ ఇద్దరం రెస్టారెంట్ బంద్ చేసి ఇంటికి వెళ్ళే టైంలో చిన్న పాప ఎటు వెళ్తుంది కదా అని చూస్తే సడన్ గా పాప భయపడి మమ్మల్ని చూసి దాచుకున్నది. అక్కడ వెళ్తే పాప దాచుకుని ఇంకా దొరకలేదు. అసలు ఈ పాప స్కూల్లో పాపనా బయట పాపనా అని చూస్తే స్కూల్ కి వచ్చి చూస్తే ఈ షట్టర్ తీసే ఉన్నది. అప్పుడు అర్థమైంది స్కూల్ పాపే అని. తర్వాత ఆర్సీ మేడం కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీనికి సంబంధించిన వేరే వాళ్ళకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. కనీసం ఇదే హాస్టల్కి వచ్చి ఎన్నిసార్లు కాల్ చేసినా డోర్లు కొట్టినా లోపల కనీసం వార్డెన్ కూడా లేరు, సెక్యూరిటీ లేరు, ఎవరు లేరు. మా బాధ ఏంటంటే చిన్న పాప ఉంది కదా, చిన్న పాప పరిస్థితి ఏంటి అన్నట్టు మాకు భయం అవుతుంది. ఇప్పటికీ పాప దొరకలేదు, దాచుకొని వెళ్ళిపోయింది. ఇదే యశోద గార్డెన్ దగ్గర బిల్డింగ్. అమ్మ పాప ఉంటే లేనా అమ్మా, నీకేమైనా ప్రాబ్లం ఉంటే మేము మాట్లాడుతాం దామా, భయపడకు లేనమ్మా, ఎక్కడ ఉంటుందా? అరటి పోయిలే ఎవరైనా, అరటి పోయిలే మీరు. రే పాప ఉంటే బయట దానన్నా. ఆ హాస్టల్ అసలు ఎవరు లేవట్లే, కనీసం ఎవరు లేవట్లే, ఫోన్ చేసినా కూడా లేవట్లే. ఓ అమ్మగా పిల్ల అంత చిన్న పిల్ల ఎట్లా దాచుకుందిరా అలా? టైం 12 అయితే అండి టైం. మేడం సుమారు నిన్న రాత్రి 10:30-11 గంటల సమయంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను హుటాహుటిన ఆ ఫోన్ కాల్ కు స్పందించి వెంటనే ఏంది సమస్య అని కనుక్కునే ముందు 5వ తరగతి చదువుతున్నటువంటి ఒక జ్యోత్స్న అనే అమ్మాయి రాత్రి సమయంలో ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి పారిపోవడం జరిగింది. పారిపోలు గమనించి అక్కడ ఎంత పిలిచినా కూడా ఎవరు రాకపోవడంతో ఆ అమ్మాయిని వెతుకుతూ నాకు ఫోన్ చేయడంతో నేను వెళ్లి వెంటనే వస్తుండగా బైరు గోపి గారు ఇక్కడ నాకు పెట్రోలింగ్ లో కనపడడం జరిగింది. వెంటనే ఎస్ఐ గారిని తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని వెతుకులాడగా సుమారు గంటన్నర పాటు గాలింపు చర్యలు జరిగాయి. ఆ పాపని బయటికి తీసుకొని రావడం జరిగింది. మేడమ్స్ గాని ఇక్కడ ఉన్న సిబ్బంది గాని ఎటువంటి సెక్యూరిటీ సిబ్బంది గాని కరెక్ట్ గా లేదు. ఇలాంటి బాధ్యత లేనటువంటి ఒక టీచర్లను గాని సెక్యూరిటీలను గాని ఆర్సీ ఇన్ఛార్జీలను గాని ఇక్కడ ఉంచడం సరికాదు. ఎందుకనంటే ఇక్కడ విద్యార్థులకు కూడా చాలా ప్రమాదకరం. ఇది మనం గమనించినాం ఆల్రెడీ. రాత్రి సమయంలో సుమారు 12 గంటల సమయంలో ఎటువంటి ఇది లేకుండా షట్టర్ ఓపెన్ చేసి ఉండడం, ఇక్కడి నుంచి అమ్మాయి పారిపోవడం, మేము వెతికిన తర్వాత గంటన్నర తర్వాత ఈ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ సంబంధించిన సిబ్బంది రావడం, వారితో పాటు పోలీసులకు ఆ అమ్మాయిని ఇచ్చి వారి ఇంటి దగ్గరికి చేర్చడం. ఇప్పుడు ఆ అమ్మాయి ఏ ప్లేస్ లో అయితే దాచుకుందో ఆ ప్లేస్ ని మనం ఒకసారి చూద్దాం. మనం ఇక్కడికి రావడం జరిగింది, ఎస్ఐ గారిని పట్టుకొని రావడం జరిగింది. చూద్దాం రండి. సుమారు 10-11 సంవత్సరాల బాలిక. చూడండి మొత్తం అరణ్యం ఎట్లా ఉందో. ఆ అమ్మాయి ఈ చుట్టుపక్కల నుంచి ఎక్కడ పోయిందో ఏందో తెలియక మొత్తం ఈ చెట్లన్నీ వెతకడం జరిగింది. రాత్రి 2:30 గంటలు ఈ గాలింపు చర్యలు జరిగినాయి. దాంతో పాటు ఆ అమ్మాయి మనకు దొరికిన ప్లేస్ కూడా చూద్దాం. చూడండి రాత్రి సమయంలో ఈ ప్లేస్ ఒకసారి చూపెట్టడం. రాత్రి సమయంలో ఆ అమ్మాయి ఇందులో నుంచి గోడ దూకి దాచుకోవడం జరిగింది. ఆ చెట్ల పొదల్లో ఆ అమ్మాయి దాచుకోవడం జరిగింది. ఆ అమ్మాయిని సుమారు ఈ చుట్టుపక్కల ప్రతి సరౌండింగ్ మొత్తం అంతా దోలాడం, ఆ వెనకాల కూడా మొత్తం బండ్లు పంపించి దోలాడం, దొరకలేదు. ఈ చెట్ల పొదల్లో ఆ అమ్మాయి సుమారు 2 గంటల పాటు దాచుకుంది. ఆ అమ్మాయి పారిపోతుంటే కూడా కనీసం సెక్యూరిటీ గాని ఆర్సీ ఇన్ఛార్జ్ గాని కూడా ఎవ్వరు కూడా పట్టించుకోకపోవడం ఇదొక గమనార్హం. ఇంకా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఆ అమ్మాయి పారిపోయిన తర్వాత సుమారు గంట తర్వాత వాళ్ళు హాస్టల్ నుంచి బయటికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ఎస్ఐ గారు
మా బైరు గోపి సార్ గారు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ సిబ్బంది ఫోన్ చేసి ఈ హాస్టల్ కి సంబంధించిన యాజమాన్యాన్ని కనుక్కుంటే అమ్మాయి నిజంగానే పారిపోయిందని చెప్పేసి హాస్టల్ యాజమాన్యం ఆ తర్వాత ఇక్కడికి ఎవరైతే ఇన్ఛార్జి మేడం ఉంటారో ఆమె రావడం జరిగింది. ఇలాంటి చర్యలు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. 10 ఏళ్ల బాలికలు, 8 ఏళ్ల బాలికలు, 5 ఏళ్ల చిన్నారులు, 8 నెలల పిల్లల్ని కూడా ఆడపిల్లల్ని ఎవరిని విడిచిపెట్టట్లేరు. 12 గంటల రాత్రి ఆ అమ్మాయి పారిపోయే పరిస్థితి వచ్చిందనంటే వీళ్ళు ఎంత టార్చర్ చేసి ఉంటారు. వెంటనే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. ఆ సిబ్బందిని మొత్తం ఎన్బటే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏబీ న్యూస్ తరపున కోరుకుంటున్నాం. రాత్రి 10 గంటల 15 నిమిషాలకు మా ఫ్రెండ్తో మన స్పైసీ రెస్టారెంట్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళే క్రమంలో యశోద గార్డెన్ దగ్గర చిన్న పాప వెళ్తుంటే ఎటు వెళ్తుందా అని చెప్పి గ్రహించి వెళ్ళి చూడగా అమ్మాయి మాకు భయపడి దాచుకోవడం జరిగింది. అసలు ఈ పాప స్కూల్ పాపన ఎవరని చెప్పి గ్రహించి స్కూల్ దగ్గర రాగానే ఆ షట్టర్ తీసిన్నది. ఆ షట్టర్ దగ్గరకు వచ్చేసి మినిమం మేము ఒక ½ అవర్ పిలిచినాం. మేడం ఎవరైనా ఉన్నారా, వార్డెన్ ఉన్నారా, సెక్యూరిటీ ఎవరైనా ఉన్నారా అని చెప్పినా కూడా కనీసం ఎవరు పట్టించుకోకుండా పట్టించుకోలేదు. ఇదే కాకుండా ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్ట్స్ మేడంకి కాల్ చేస్తే కనీసం మేడం కూడా లిఫ్ట్ చేయలేదు. ఇదే డిపార్ట్మెంట్ సంబంధించిన కొందరు ఉన్నారు తెలిసిన వాళ్ళకి కాలేజీ కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. ఈ రాత్రి పూట మా మిత్రుడు చింటూ అనే వ్యక్తి చూసి మాకు చెప్పకపోతే ఇవాళ పాప ఏమైందో మనం చాలా ఇబ్బంది ఉండేవాళ్ళం. ఇది గ్రహించి ఎమ్మెల్యే గారైనా కలెక్టర్ గారైనా కొంచెం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. మేము తెలవగానే మాకు దొరకకపోయేసరికి మేము 100 కాల్ చేసాము. ఎవరు రెస్పాన్స్ కాకపోయేసరికి మాకు తెలిసిన మా మిత్రులు శ్రావణ్ రిపోర్టర్ జల్లి శ్రావణ్ ఉన్నారు. వాళ్ళు కాల్ చేయగానే వాళ్ళు తొందరగా వచ్చి మాతో పాటు వెతకడమే కాకుండా సార్తో పాటు వచ్చేటప్పుడు మన గోపి సార్ ఎస్ఐ గారిని తీసుకురావడం జరిగింది. వారితో పాటు డిపార్ట్మెంట్ అందరూ రాగానే గాలింపు చేయగానే పాప దొరికింది క్షేమంగానే. 2 గంటల సేపు ఆ పసిపాపని రాత్రి సమయంలో అటు పోలీసులు, ఇటు మీడియా, అటు యువకులు ప్రతి ఒక్కరు కూడా రాత్రి సుమారు 2.5 గంటలు గాలింపు చర్యలు చేయడం జరిగింది. అలాగే ఎస్ఐ గారు చొరవ తీసుకొని వెంటనే వారి సిబ్బందిని పిలిపించి, ఎస్ఐ బైరు గోపి గారు చర్య తీసుకొని వెంటనే వారి సిబ్బందిని పిలిపించి వారు కూడా గాలింపు చర్యలు చేశారు. ఈ అరణ్యమైన ప్రాంతంలో ఆ అమ్మాయిని ఎలానైనా వెతకాలని చెప్పేసి ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క మెట్టును వెతికినట్టు ఒక్కొక్క చెట్టు వెతుకుతూ వెళ్తుండగా ఆ అమ్మాయి ఆఖరికి ఈ యొక్క గుంపు చెట్ల పొదల్లో ఆ అమ్మాయి సుమారు 2.5 గంటలు దాచుకున్నది. ఆ వెంటనే వాళ్ళ పేరెంట్స్ కి అమ్మాయిని అప్పచెప్పండి అని చెప్పేసి ఎస్ఐ బైరే గోపి గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే హాస్టల్ సిబ్బంది ఇన్ఛార్జి మేడం ఉంటారో ఆ మేడం ఎక్కించుకొని ఆ సార్ వాళ్ళు తీసుకుపోయి ఆ అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఈ ఎవరైతే సిబ్బంది ఉన్నారో కనీసము ఆ షట్టర్ తీసుకొని పాప వస్తుంటే షట్టర్ సౌండ్ కూడా అవుతుంది. షట్టర్ సౌండ్ అయితే కూడా కనీసం బయటకు రాని ఒకటి పొజిషన్ లో వాళ్ళు డ్యూటీ చేస్తా ఉన్నారు నైట్ సిబ్బంది. అలాగే ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో పిల్లల్ని కాపు కాసుకోవాల్సిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కనీసం పిల్లల్ని పట్టించుకోని పరిస్థితి మన మహబూబాబాద్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇప్పుడు జరుగుతా ఉన్నది. ఇలాంటి చర్యలు మన జిల్లాలో జరగడం చాలా బాధాకరం. రాత్రి సమయంలో 12 గంటల సమయంలో ఆ అమ్మాయి రోడ్డు ఎక్కి పారిపోతా ఉంటే ఏదైనా జరగరాని అనర్థం జరిగితే పరిస్థితి ఏంటి? మనం చూస్తానే ఉన్న రోజు ఎన్నో వార్తలు. ఇలాంటివి జరిగితే పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. అధికారులకు నేను ఒకటే చిన్న విన్నవించుకుంటా ఉన్నాను. దయచేసి వెంటనే సెక్యూరిటీ కూడా లేని ఒకటి ఆర్సీ ఇన్ఛార్జ్ కానీ ఎవరు కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదంట. మన కరాటే మాస్టర్ రాంబాబు ఉంటాడు. రాంబాబు రాత్రి సమయంలో చూసి అటు పోలీసులకు ఇటు నాకు ఫోన్ చేయడం తోటి నేను రెస్పాండ్ అయిన వెంటనే నేను వస్తుంటే అక్కడ ఎస్ఐ బైరు గోపి గారు పెట్రోలింగ్ లో ఉన్నారు. వారిని తీసుకొని హుటాహుటిన నేను సంఘటన స్థలానికి వచ్చి వెంటనే సెర్చ్ చేస్తానే ఉన్నాం. సారు మేమంతా సెర్చ్ చేస్తానే ఉన్నాం. చేసిన క్రమంలో అమ్మాయి దొరకపోతే సిబ్బందిని కూడా సార్ పిలిపించారు. అయినా కూడా అమ్మాయి దొరకలేదు. ఆఖరికి ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి పాపం భయంతో పారిపోయిందనే విషయాన్ని మనం గమనించినాం కాబట్టి నేను ఒకటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా, జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇలాంటి సిబ్బంది వెంటనే సస్పెండ్ చేయాలని, వారికి ఇంకోసారి ఇలాంటి అవకాశం కల్పించకూడదని కోరుకుంటూ కెమెరామెన్ మధుతో జల్లి శ్రవణ్ కుమార్, ఏబీ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్, మహబూబాబాద్. అలాగే